బీజేపీ అధ్యక్షుడు సత్యనారాయణ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సమావేశానికి విచ్చేసినటువంటి బీజేపీ అధ్యక్షులు శ్రీ అడబాల సత్యనారాయణ గారిని వేది మీద రావాల్సిన ఆహ్వానం పలుకుతున్నామండి. అదేవిధంగా మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, అదేవిధంగా మంత్రివర్యులు మా ఆత్మీయులు నిమ్మల రామానాయుడు గారిని పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారిని వారి సందర్శనకు కోరుతున్నాం. ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారికి, గౌరవ సభా అధ్యక్షులు ఆనందరావు గారికి, శాసనసభ్యులు బండా సత్యానందరావు గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, అదే ఎన్డీఏ కుటుంబ నాయకులకి, పల్లవ గారికి, రాజేష్ గారికి, అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో సన్మాన గ్రహీత రాష్ట్ర మంత్రివర్గంలో ఉండి మన అభివృద్ధికి, మన రైతాంగ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నటువంటి, భవిష్యత్తులో కోనసీమ జిల్లాలో రైతాంగ సమస్యల్ని పరిష్కారం చేయబోతున్నటువంటి మన నీటి ఆ స్థాయికి తీసుకెళ్ళింది. అందుకే ఈరోజు సమస్య ఇచ్చారు. ఒక చదువుకోవాలని ఏ విధమైన సమస్య ఉన్నా కూడా ఇక్కడ కూడా ఒక ప్రజా సమస్యల కోసం మేము ఆదుకోవటానికి ఒక ఆఫీస్ ఓపెన్ చేసి, దీంట్లో జిల్లా అధ్యక్షులు గుర్తు సాయి గారు, మన ఆనందరావు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఎప్పుడు చిన్న చిన్న సమస్యల్ని కూడా మనం ఎంతవరకు చేయగలం అన్న ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కోనసీమ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆప్యాయత బాగా తెలుసు. గంధం పల్లం రాజు గారిని ముందుగా చేతులు పెట్టదని చెప్పరా సింధూరా పాయసం శ్రీనివాస్ గారు యువక సోనం వారికి కిరీటాన్ని తీసే సరే కాకినాడ నేల నుంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు యువక సౌరం శ్రీ సానా సతీష్ బాబు గారి అద్భుత ప్రయాణం నేటి క్రీడా మైదానమైన ఏదైనా స్థానం ఏదైనా మీ లక్ష్యం ఒకటే. మా అందరి కులదైవం వెంకటేశ్వర స్వామి వారికి అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువనేత శ్రీ నారా లోకేష్ గారి నవ చైతన్య నాయకత్వానికి కట్టుబడి కూటమి విజయాన్ని